హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. టీఎస్ జెన్కోకి సంబంధించి మాక్ టెస్ట్లు ఏ విధంగా రాయాలని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో జస్ట్ ఒక్కసారి మీకు ఏ విధంగా టెస్ట్ రాయాలి, అదేవిధంగా ఎక్కడ మనము వీటికి సంబంధించిన కీ చూడాలి అని చెప్పేసి మొత్తం కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మాత్రమే మనం ఈ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. టోటల్గా 6 మాక్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. ప్రీవియస్గా 3 మాక్ టెస్ట్ ఫ్రీగా ఇచ్చాము. సో ప్రజెంట్ దాన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేయడం జరుగుతుంది. సో మనము ఫ్రీ టెస్టులన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఓకే, సో పూర్తిగా 6 టెస్టులు కూడా ఓన్లీ పెయిడ్ టెస్టులు మాత్రమే ఉంటున్నాయి. సో నెక్స్ట్ ఏ విధంగా రాయాలని చెప్పేసి అంటే మీరు ల్యాప్టాప్లో అయినా రాయొచ్చు, అలానే మొబైల్లో అయినా కూడా రాయొచ్చు. ఓకే, సో ఎక్కడైనా మనకు సిమిలర్ ఇంటర్ఫేసింగ్ అనేది ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం ల్యాప్టాప్లో కానీ లేకుంటే డెస్క్టాప్లో రాసేదని ట్రై చేయండి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కూడా అక్కడ సో ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ మీదనే మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇది మన వెబ్సైట్. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో అలానే ఫస్ట్ కామెంట్ లాగా నేను మెన్షన్ చేస్తాను. సో దాన్ని క్లిక్ చేసి మీరు అదే వెబ్సైట్లో ఎగ్జామినేషన్ రాయొచ్చు. యాప్లో కానీ లేకుంటే మీరు వెబ్లో కానీ రాయొచ్చు అనమాట ఎగ్జామ్. ఓకే, సో ఇక్కడ కోర్సెస్ 2D2 తెలుగు అలానే టెస్ట్ సిరీస్. ఓకే, సో టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. సో టెస్ట్ సిరీస్లోకి వెళ్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళవి అలానే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళవి రెండు ఉంటాయి. సో చూడండి 299 ఫీ ఉంటుంది. సో వ్యూ డీటెయిల్స్ కొట్టండి. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే సో డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి. సో లేకుంటే మీకు జస్ట్ చూపించడానికి ఒక టెస్ట్ నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ రీ అటెంప్ట్ అని ఇచ్చాను. ఓకే, సో ఆల్రెడీ నేను రాశాను కాబట్టి రీ అటెంప్ట్ అని వచ్చింది, లేకుంటే యాజ్ యూజువల్ అటెంప్ట్ అని ఉంటుంది. ఓకే, సో రీ అటెంప్ట్ అని కొడుతున్నాను, అంటే మళ్ళీ నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. ఒరిజినల్ మనకు టీఎస్ జెన్కో ఎగ్జామ్ ఏ విధంగా రాస్తామో, ఓకే, సో సేమ్ అదే విధంగా సో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకి సో ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పిన తర్వాత సో మనము స్టార్ట్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ రెడీ టు బిగిన్. ఓకే, సో ఇది యాజ్ యూజువల్ మీరు ఎవరైనా గేట్ ఎగ్జామ్ రాస్తుంటే సో సిమిలర్గా మీరు రాసినొచ్చు, లేకుంటే ప్రీవియస్గా ఏదైనా ఆన్లైన్ టెస్ట్ రాస్తుంటే సిమిలర్గానే ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 100 ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో టోటల్గా మనకి సో 1 by 1 క్వశ్చన్ సో ఒరిజినల్గా మన టీఎస్ జెన్కో ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుందో సిమిలర్ మోడల్లోనే మనం ప్రిపేర్ చేయడం జరిగింది. టఫ్నెస్ కానీ అలానే ఇంటర్ఫేసింగ్ కానీ సిమిలర్గానే మనకు ఉంటుంది. ఓకే, సో క్యాలిక్యులేటర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా చేయండి. సో మ్యాక్సిమం ఒక టెస్ట్ మీద మనం కూర్చున్నామంటే సో మనకు 100 minutesలో ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి మ్యాక్సిమం 100 minutes వరకు రాసేదానికి ట్రై చేయండి. ఓకే, సో అప్పుడైతేనే మనము పూర్తిగా ఈ టెస్ట్ను మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో 1 by 1 సో నేను ర్యాండమ్గా ఆప్షన్స్ క్లిక్ చేసి నెక్స్ట్ కొడుతున్నాను. ఓకే, ఓకే, సో 2 or 3 నేను ట్రై చేసి దాని తర్వాత మీకు సో ఏ విధంగా సో ఈ టెస్ట్ అనేది రిజల్ట్ ఇస్తుందని కూడా చూద్దాం. ఓకే, సో వన్స్ మనకి ఇక్కడ సబ్మిట్ టెస్ట్ అని ఉంటుంది. ఓకే, సో సబ్మిట్ టెస్ట్ అనే ఆప్షన్ ఇక్కడ మనకి కింద ఉంది. సో మీకు వెబ్లో కరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో టోటల్గా మనం అటెంప్ట్ చేసినవి నాట్ ఆన్సర్డ్, నాట్ విజిటెడ్. ఓకే, సో ఏదైనా మనం విజిట్ చేయకోకున్నా కానీ సో మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సబ్మిట్ చేయాలనుకుంటున్నా, నాకు ఈ 3 క్వశ్చన్లు మాత్రమే వచ్చు. ఓకే, సో నెక్స్ట్ సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇమీడియట్గా మనకు సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది రాశారు, సో అలానే సో దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసాము, సో ఎన్ని ఆన్సర్ చేయలేదు, సో అన్అటెంప్టెడ్ ఎన్ని ఉన్నాయి, సో ఎంత టైం మనం తీసుకున్నాము మొత్తం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడే. సో దీంతో పాటు సో మనకు ఎంత మార్క్స్ వచ్చాయి, సో ఎన్ని కరెక్ట్ పెట్టాము, ఎన్ని రాంగ్ పెట్టామని కూడా మనకి తెలుస్తుంది. ఓకే, సో ప్లస్ కరెక్ట్, ఇన్కరెక్ట్, నాట్ విజిటెడ్, ఓకే, ఆర్ అన్అటెంప్టెడ్. ఓకే, సో నెక్స్ట్ కరెక్ట్ అయిన క్వశ్చన్స్కి సో ఇక్కడ మీరు సో పూర్తిగా దానికి సంబంధించిన క్వశ్చన్ చూడొచ్చు, ఏ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసామని చెప్పేసి. ఫస్ట్ 3 టెస్ట్కి సో వీడియో సొల్యూషన్స్ మనం ప్రొవైడ్ చేయడం లేదు. ఫస్ట్ 3 టెస్ట్ సో మనకు ఈజీ టు మీడియం లెవెల్ ఉంటాయి, ఈజీ టు మోడరేట్ లెవెల్ ఉంటాయి. సో నెక్స్ట్ 3 టెస్ట్ సో మోడరేట్ టు లిటిల్ బిట్ హయ్యర్ లెవెల్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ సంబంధించిన వాటికి మనం మాత్రమే ఫస్ట్ 3 టెస్ట్ కాకుండా నెక్స్ట్ 3 టెస్ట్కి మనము వీడియో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో సండే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ 3 టెస్ట్ మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, వన్స్ పర్చేస్ చేసిన తర్వాత ఎప్పుడైనా మీరు ఈ 3 టెస్ట్ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ 4th టెస్ట్ నుంచి సో సండేస్ మాత్రమే ఓపెన్ అవుతాయి అనమాట. ఓకే, సో అంటే ఒక టెస్ట్ మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో బట్ మన టైంని యూటిలైజ్ చేసుకునే పరంగా ఓకే, సో మీరు పూర్తిగా టెస్ట్ సిరీస్ మీదనే డిపెండ్ అవ్వకోకుండా సో రివిజన్ చేసుకుంటూ టెస్ట్ సిరీస్ రాయండి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ రివిజన్ చేయండి, మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయండి. ఓకే, సో మళ్ళీ మాక్ టెస్ట్ రాయండి. ఓకే, సో రివిజన్ చేయండి, మళ్ళీ మాక్ టెస్ట్ రాయండి. ఓకే, సో నెక్స్ట్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఖచ్చితంగా రాసుకోండి. ఓకే, సో అప్పుడైతేనే మనము సో వీటిని యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. ఏవైతే మనము ఇన్కరెక్ట్, ఓకే, సో అలానే అన్అటెంప్టెడ్ అన్నిటికి కూడా సో కీ అనేది కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీడియో సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తే సో వీడియో సొల్యూషన్ కూడా మీరు ఇక్కడ నుంచే చూడొచ్చు. ఓకే, సో ఇది మనకు
సేమ్ అదే టెస్ట్నే మళ్ళీ మనం చూడాలనుకున్నా కానీ సో మళ్ళీ చూడొచ్చు. ఓకే, సో ఇది మనకు కంప్లీట్గా ప్రీవియస్గా మనం చూసినది. సో ఇక్కడ రిజల్ట్ అని ఉంది. వన్స్ మనం రాసిన తర్వాత రిజల్ట్ చూడాలనుకున్నా కానీ మళ్ళీ కూడా రిజల్ట్ చూడొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇమీడియట్గా మనం రిజల్ట్ చూడలేకపోవచ్చు. సో ఎప్పుడైనా మనం బ్యాక్ వచ్చి మళ్ళీ రిజల్ట్ చూడొచ్చు. ఓకే, రీసెంట్గా మనం 4 times రాస్తుంటే సో లాస్ట్ టైం ఎప్పుడు రాసామో దాని రిజల్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అలానే మళ్ళీ రాయాలనుకున్నా కానీ మళ్ళీ రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 4th టెస్ట్ నుంచి. ఓకే, సో ఈ సండే నుంచి 4th టెస్ట్ మనకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సండే 5th టెస్ట్, నెక్స్ట్ సండే సో మనకి 6th టెస్ట్ ఓపెన్ అవుతుంది. సో మాక్సిమం మార్నింగే ఎలక్ట్రికల్ వాళ్ళకైనా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైనా మేము మార్నింగే యాక్టివేట్ చేస్తాం టెస్ట్. మీ ఇష్టం, మీరు ఆ రోజంతా ఎప్పుడైనా రాసుకోండి. మీరు తర్వాత ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ లేదా 10 days తర్వాత అయినా కానీ మీరు రిజల్ట్ చూడొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్ ఇవ్వచ్చు కాబట్టి. సో మీరు వన్స్ ఫస్ట్ టైం రాసేటప్పుడే సిన్సియర్గా రాయండి. ఒకవేళ మీరు మళ్ళీ రాయాలనుకున్నా కానీ కొంచెం గ్యాప్ తీసుకునేసి, ఓకే, లైక్ ఫస్ట్ టెస్ట్ రాసిన తర్వాత సెకండ్ టెస్ట్ రాసిన తర్వాత థర్డ్ టెస్ట్, నెక్స్ట్ 4th టెస్ట్ 5th టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ టెస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే సో అటెంప్ట్ చేయండి. ఓకే, సో అప్పుడైతే మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, టెస్ట్ సిరీస్ అంటే మీరు భయపడేదానికి కాదు, మీరు కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకునే దానికి. ఓకే, సో రియల్ టైంలో మనకి ఏ విధంగా ఉంటుంది టెస్ట్, అదే విధంగా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ మనం టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా కానీ సో దీన్ని మీరు బేస్గా తీసుకోకండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 89 or 90 మార్క్స్ వచ్చాయి, సో మీరే అందరికంటే టాప్ వస్తారని కాదు. అలానే మీకు ఇక్కడ 40 మార్క్స్ 50 మార్క్స్ వచ్చాయనుకోండి, ఓకే, సో మీరే అందరికంటే లీస్ట్ అని కాదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మనం ఆ రోజు ఏ విధంగా టెస్ట్ రాస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో మాక్సిమం ఓకే, సో టైం మేనేజ్మెంట్ కానీ క్వశ్చన్ టు క్వశ్చన్ మనం తీసుకునే టైం కానీ అన్ని కూడా మీరు టెస్ట్ చేసుకోండి. ఓకే, సో అందుకని చెప్పేసి మాక్ టెస్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మాక్ టెస్ట్ రాయడం వల్ల ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఎగ్జామ్ రాస్తున్నామో అదే మైండ్ సెట్తో మీరు రాయండి. సో ఇది మాక్ టెస్టే కదా, సో దీంట్లో డైరెక్ట్గా గెస్ చేసి ఆన్సర్స్ చేద్దాము ఈ విధంగా ఉండకండి. ఓకే, సో ఎందుకంటే దాన్ని మనం యూటిలైజ్ చేసుకోలేకపోవచ్చు. సో అందుకని చెప్పేసి మనము యాజ్ యూజువల్ సేమ్ ప్యాటర్న్లోనే కండక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఎనివే దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఓకే, సో దీనికి సంబంధించిన ఈ సిలబస్ ఆర్ క్వశ్చన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. సో ఈవెన్ మేము ఇక్కడ ఫస్ట్ 3 టెస్ట్కి సొల్యూషన్ ఫుల్ ఫెడ్జెడ్ సొల్యూషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయకపోయినా సో మీరు ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి, ఏదైనా క్వశ్చన్ ఉందంటే అటువంటి క్వశ్చన్ మీకు మళ్ళీ కూడా రావచ్చు అని చెప్పే ఉద్దేశంతోనే మేము అటువంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాం అనమాట. ఓకే, సో దాని గురించి పూర్తిగా అనాలిసిస్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ లోకస్ నుంచి సో మనకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, రూట్ లోకస్ కాన్సెప్ట్ మొత్తం కూడా ఒకసారి చూడండి. ఓకే, సో ఈ విధంగా యూటిలైజ్ చేసుకున్నామంటే మనం డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అలానే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కరెక్ట్గా పెట్టే క్వశ్చన్స్ ఓకే ఎక్కువ మనకి ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక టాపిక్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సిస్టమ్స్ నుంచి మనకి సో జెడ్ బస్ ఆర్ వై బస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇచ్చామనుకోండి. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఒక్కసారి మీరు కంపల్సరీగా చూడండి. ఓకే, ఈ విధంగా టెస్ట్ మనము సో యూటిలైజ్ చేసుకున్నామంటే సో డెఫినెట్గా మనకి హ్యూజ్ సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.